పెద్ది మనీషా వాళ్ళ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని పెద్ది మాటలు విని అన్నయ్య ఎందుకు ఇలా చేసావంటూ పెద్దినైతే ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు చక్రి. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక పెద్ది ఎక్కడున్నాడో తెలియక ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక బాగా గుర్తు తెచ్చుకోండి, అసలు ఎక్కడికి వెళ్ళాడు పెద్ది, మీకు ఏమన్నా ఐడియా ఉందా అని మహాలక్ష్మి అడుగుతుంటే, లేదండి, ఎవరికి ఏమీ చెప్పా చేయకుండా రాత్రే కదా లెటర్ రాసి వెళ్ళిపోయాడు. అంతకుముందు మనతో ఎవరితోనో మాట్లాడితే కనీసం ఎక్కడికి వెళ్తున్నాడు అన్న ఐడియా మనకన్నా వచ్చేది. కానీ అర్ధరాత్రి లెటర్ రాసేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నయ్య. చాలా బాధగా ఉంది అనేక చక్రి అంటుంటే, అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఏంటో, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. అన్నయ్య రావాలని కోరుకుంటున్నాను. అన్నయ్య వచ్చేదాకా నేను పడుకోను, నేనేం తిన్ను, నేను ఇలానే ఉంటాను అనేక కన్నా అంటుంటే, రే కన్నా, నువ్వు భోంచేయకుండా నువ్వు నిద్రపోకుండా ఉన్నావని పెద్దికి తెలిస్తే ముందే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా. కానీ ఆయనకి చెప్పాలన్నా మనం ఎక్కడున్నారో ఆయన తెలియదు కదా మనకి, కాబట్టి కొంచెం తినరా, మీ అందరూ తినండి అని మహాలక్ష్మి అడుగుతుంటే, లేదండి, మీకు ఆకలేస్తే మీరు తినండి, మాకు మాత్రం వద్దు, మేము తినలేము అని కేశవ చక్రి చెప్తుంటే, నాకు ఆకలేస్తుందని మీకు చెప్పానా? మీరు ఇప్పుడు మీకోసం అందరూ ఇప్పుడు పెద్ద కోసం వెతుకుతున్నారు. మీ అంతటా మీరు చూసుకోకపోతే, మీరు తినకపోతే ఆయన వెతకడానికన్నా ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? దయచేసి భోజనం చేయండి అని మహాలక్ష్మి చెప్పేసరికి చెరొకళ్ళు కొంచెం కొంచెం తినేసి ఆపేస్తారు. చాలండి, నా వల్ల కాదు, మా అన్నయ్య వచ్చాక తింటాను అని ముగ్గురు అయితే లేచిపోతారు. అన్నయ్య అంటే వీళ్ళ ముగ్గురికి ఎంత ప్రేమ ఉందో, ఆ అన్నయ్య అంటే ఎంత అభిమానం ఉందో, ఎంత బాగా కనిపిస్తుందో వీళ్ళ కళ్ళల్లో. నాకు ఉన్నాడు ఒక అన్నయ్య అని మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది వాళ్ళ అన్నయ్య గురించి, పెద్ద గురించి. పెద్ద ఇంటికి రావాలని కోరుకుంటున్నాను, పెద్ద ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది అని ఇంటికి వచ్చేయాలని దేవుణ్ణి అయితే కోరుకుంటుంది మహాలక్ష్మి. అప్పుడే మహాలక్ష్మికి ఒక డౌట్ వస్తుంది. మార్నింగ్ నుంచి మీరు బయట ఉన్నారు కదా, మీతో ఏమన్నా అనుమానాస్పదంగా మాట్లాడినట్టు మీకు ఎవరికైనా అనిపించిందా అని మహాలక్ష్మి అడుగుతుంటే, లేదండి, అలా ఎవరూ కనిపించలేదు, అందరూ బాగానే ఉన్నారు, ఏమైంది? సరే, పెద్ద పనిచేసే వాళ్ళ నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఒకసారి ఆ తాపి మేస్త్రి నెంబర్ నాకు ఇవ్వండి అని మహాలక్ష్మి చక్రిని అడిగి నెంబర్ తీసుకుంటుంది. తాపి మేస్త్రికి అయితే ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. హలో, చెప్పండి మహాలక్ష్మి గారు అని ఇంట్లో ఉన్నాయని అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే, నేను ఎక్కడన్నా అని చెప్పకు అని పెద్ద సైకిల్ చేస్తూ ఉంటాడు. సరే అని ఫోన్ మాట్లాడి ఆయన కూడా చెప్తాడు. ఏం లేదు, పెద్ద కనబడట్లేదు అని మహాలక్ష్మి ఇంకా వర్డ్ స్టార్ట్ చేయకుండానే, పెద్ద కనబడలేదా, పెద్ద ఇక్కడ లేడు అని ఆ తాపి మేస్త్రి చెప్పడంతో, అదేంటిది, అసలు నేను పెద్ద గురించి ఏం అడుగుతున్నానో కూడా మీకు తెలియకుండానే ఇక్కడ లేడు అని అనేస్తున్నారు. నిజంగా అక్కడ లేడా, ఉన్నాడా, ఉండి లేదని చెప్పిస్తున్నాడా, లేకపోతే మీరు ఇలా చెప్తున్నారా అని మహాలక్ష్మి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయడంతో, లేదండి, నిజంగానే ఇక్కడ లేరు. మార్నింగ్ నాకు చక్రి కనిపించి చెప్పాడు, మా పెద్ద అన్నయ్య కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పాడు. అందుకని ఇక్కడ ఉన్నారేమో, అందుకే ఫోన్ చేశారేమో అని మీకు అలా చెప్పాను నేను అని మహాలక్ష్మికి అయితే తాపిమేసి చెప్తుంటే, అవునా, సరే అయితే మీ దగ్గర లేరు కదా, సరే అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. చక్రి, ఖచ్చితంగా మీ అన్నయ్య అక్కడే ఉన్నారని నాకు అనిపిస్తుంది, ఆ తాపి మేస్త్రి ఇంట్లోనే ఉన్నారని అనిపిస్తుంది, కాబట్టి నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరండి అని మహాలక్ష్మి చెప్పడంతో, సరే నేను ఇప్పుడే చూసి వస్తాను అని చక్రి అయితే బయలుదేరుతాడు. ఇంకో పక్కన, ఏంట్రా ఏమంటుంది మహాలక్ష్మి, ఏమంటుంది, క్వశ్చన్స్ బ్యాంక్లకి తెగ క్వశ్చన్స్ వేసేస్తుందిరా బాబు మీ మరదలు. అమ్మో, చెప్పలేకపోయాను, ఆఫ్టర్ ఆల్ దొరికేసానేమో ఇంకా ఆల్మోస్ట్ అనుకున్నాను, గండం గట్టి బయటపడ్డాను. కానీ నిజంగానే నువ్వు చాలా గ్రేట్ రా. కానీ మీ తమ్ముళ్ళు ఎందుకు తెలుసా నేను గ్రేట్ అంటున్నాను, మీ తమ్ముళ్ళు నేను ఎంత ప్రేమిస్తున్నారో, మీ మరదలుగా నేను ఎంత గౌరవిస్తుందో తన మాటల్లో, పక్కన మీ తమ్ముడు మాటల్లో నాకు బాగా వినిపించాయి. మార్నింగ్ ఎంత బాధపడి వెతికాడో తెలుసా చక్రి, కళ్ళల్లో మొత్తం నీళ్ళు తిరిగాయి. అలాగే కన్నా కూడా చాలా బాధపడుతూ తిరుగుతున్నాడని అర్థమైంది నాకు. నువ్వు లేక ఇంట్లో మొత్తం బాలేదురా, వెళ్ళిపోవచ్చు కదరా అని నచ్చ చెప్తుంటే, లేదురా, నా వల్ల వాళ్ళు 1, 2, 3 రోజులు బాధపడతారు, కానీ ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే వాళ్ళ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నా వల్ల వాళ్ళకి ఆ బాధ నేను ఇచ్చినందుకు నాకు సుఖంగా ప్రశాంతంగా ఉండదురా, లేదు, నేను ఇలా పని చేయలేను, వెళ్ళలేను అని చక్రి వాళ్ళ గురించి ఆలోచించి పెద్ద అయితే వెళ్ళని చెప్పడంతో, సరే మీరు వేయండి తింటాడు అని మనిషికి చెప్తుంది. మనిషికి చెప్తాడు ఈ తాపి మేస్త్రి.
ఇక పెద్ద రాక కోసం అయితే ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక చక్రి అయితే తాపిమేస్త్రి ఇంటికి వెళ్ళి బయట నుంచుని ఉంటాడు. ఎందుకు వెళ్ళొచ్చు కదరా, వెళ్ళిపోరా అని ఇంకా ఎంత బతిమలాడుతున్న తాపిమేస్త్రి అయితే పెద్దిని, లేదురా నీకు తెలుసు కదా, నేను చెప్పాను ఇందాకే, నువ్వు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకు, ఇంకొకసారి కానీ అడిగావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చెప్తున్నాను, అర్థమైందా అని పెద్ద చెప్పడంతో ఎప్పుడు ఇంతరా నువ్వు అని బయటికి వచ్చేస్తాడు ఇక తాపిమేస్త్రి అయితే. ఇక చక్రిని చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు ఆయన అయితే. భయపడకండి, అన్నయ్య రానంటున్నాడా, మీకోసమే రానంటున్నాడు, చెప్తుంటే మాట వినడం లేదు, దారిలో కనిపించాడంట పొద్దున్న మా మనిషాకి, అప్పుడు తీసుకువచ్చింది ఇంటికి అని ఇక ఈయన చెప్పడంతో చక్రి కోపంతో లోపలికి అయితే వెళ్తాడు. అన్నయ్య ఏంటన్నయ్య చేసిన పని అని చక్రి అంటుంటే, రే ఏంట్రా నీకెలా తెలిసి ఇక్కడ ఉన్నానని చెప్పేశారా వీళ్ళు అని ఇక పెద్ద అంటాడు. ఏంటన్నయ్య వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది, నువ్వు లేక ఇల్లు ఎలా ఉందో అసలు నీకు కొంచెమైనా ఆలోచన ఉందా, నువ్వు లేక నాన్న ఏడుస్తున్నారు, చెల్లి ఏడుస్తున్నాడు, తమ్ముడు ఏడుస్తున్నా, అందరూ ఏడుస్తున్నారు అన్నయ్య, చెల్లి గిల్లి ఎవరో ఒకరు ఏడుస్తున్నారు అన్నయ్య, నువ్వు ఎందుకన్నయ్య రావట్లేదు, నువ్వు లేక నా బుర్ర కూడా పని చేయట్లేదు అన్నయ్య, ఏంటన్నయ్య ఇది, అసలు ఎవరు వెళ్ళిపోమన్నారన్నయ్య నేను ఇంట్లోంచి అని చక్రి అంటుంటే, రే అది కాదురా, మీరు ఫ్యూచర్ బాగుండాలని, మా ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నయ్య, ఇంకా మాకు పెళ్ళి అవ్వడానికి చాలా సంవత్సరాలు ఉంది, నేను అయినా మహాలక్ష్మి గారిని పెళ్లి చేసుకోలేదా, చేసుకున్నాను కదా, మా బంధం ఏమన్నా తెగిపోయిందా, లేదు కదా, నువ్వు ఉంటే మా బంధం తెగిపోద్దని ఎలా అనుకుంటున్నావు అన్నయ్య, నువ్వు లేకపోతేనే కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది, ప్లీజ్ అన్నయ్య అర్థం చేసుకో, ఇంకొకసారి ఎప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అన్నయ్య అని ఇక పెద్దినైతే 2 సార్లు వెనక్కి తోసి గట్టిగా ఇక హగ్ చేసుకుంటాడు చక్రి అయితే. రే మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పానేంట్రా, మీరు నాకు పంచ ప్రాణాలరా, అలాంటిది మీకోసం మిమ్మల్ని వదిలేసి రావడం అంతే ఎంత కష్టంగా ఉందో తెలుసా మీకు, తెలుసు అన్నయ్య, అంత కష్టాన్ని ఎవరు అనుభవించమని చెప్పారు చెప్పు నీకు, మాకు పెళ్ళిళ్ళు అవ్వాలి, నువ్వు ఇంట్లో ఉండొద్దని మేము ఏమైనా నేను అడిగామా, లేదు కదా, మాకు పెళ్ళి కన్నా నువ్వే ముఖ్యం అన్నయ్యగా, నువ్వు మా ఇంట్లో ఉండడం ముఖ్యం, నువ్వు మాకు ముఖ్యం అన్నయ్య, పెళ్ళంటావా పెళ్ళి జరగకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్యగా ఎప్పటికీ నువ్వే ఉండాలన్నయ్య, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు సరేనా అని ఇక చక్రి చెప్పేసి, సరే నేను తీసుకెళ్తున్నాను అన్నయ్య అని చెప్పేసి ఇక ఆ అబ్బాయికి చెప్పేసి పెద్దినైతే ఇక బండి మీద ఎక్కించుకుని ఇంటికైతే తీసుకెళ్తాడు. పెద్ది రాక కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రాలేదేంటి అని ఇక మహాలక్ష్మి అయితే చక్రికి ఫోన్ చేస్తుంది. దొరికారా, ఏమైంది అసలు అని మహాలక్ష్మి అడిగేసరికి, దొరికేశాడు తీసుకొస్తున్నాను అని చక్రి అంటాడు. రే కన్నా కేశవా, ఏమంటే నారాయణ గారు దొరికేశాడంట మీ పెద్ద అబ్బాయి, చక్రి తీసుకొస్తున్నాడంట అని మహాలక్ష్మి చెప్పేసరికి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళందరూ, కళ్ళలోంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఇంట్లో వాళ్ళందరికీ. రాని చెప్తాను ఇడు సంగతి అన్నయ్య పని అని ఇక కన్నా అంటుంటే, రే ముందు ఇంటికి రానిస్తావా, నీ భయంతోనే మళ్ళీ మీ అన్నని మెంగళకి పంపేస్తావా, చెప్పు అసలు ఎందుకు వెళ్ళిపోయావు ఏంటి చెప్పన్నయ్య అని ఇక కేశవ ఇంటికి వచ్చిన కేశవ వాళ్ళందరూ ఇక పెద్ద ఇంటికి వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు. రే ఏంట్రా ఇది, క్వశ్చన్స్ బ్యాంక్లో తయారయ్యారేంటి, ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా అడుగుతున్నారేంటి, ఏమైందిరా అసలు మీకు, ఏమైంది అని ఎలా అడగగలుగుతున్నావు అన్నయ్య, నువ్వు అసలు ఎలా అడగగలుగుతున్నావు అంటున్నాను నేను, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయాక మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఇలా అడుగుతున్నావా, అసలు ఏంటన్నయ్య నువ్వు లేకపోతే మేము ఉండగలం అనుకుంటున్నావా, అసలు ఇలా చేస్తారా ఎవరైనా అనిక కన్నవాళ్ళు అనేసరికి, లేదు చేయరు, వీడు ఆల్రెడీ నా క్లాస్ పీకేసాడు, నువ్వు మళ్ళీ పెక్కు చాలు అని పెద్ద అంటుంటే, నీకు ఒకసారి సరిపోదు అన్నయ్య, 2-3 సార్లు అవ్వాల్సిందే, అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామని ఎలా అనుకున్నావు అన్నయ్య నువ్వు అనిక కన్నా అనేసి ఇక కన్నా పెద్ది కేశవ చక్రి వీళ్ళు నలుగురు అయితే హక్ చేసుకుని ఇక ఏడవద్దు అన్నయ్య ఏడవద్దు అంటూ ఇక హక్ చేసుకుంటారు. సరే పదాన్ని లోపలికి వెళ్దాము అని ఇంక అందరు లోపలికి అయితే వెళ్ళిపోతారు. పెద్ది అసలు మిమ్మల్ని ఇలా అంచనా వేయలేదు, ఇల్లు వదిలేసి వెళ్తారని కలలో కూడా అనుకోలేదు పెద్ది, నిజంగానే అసలు ఎందుకు వెళ్ళారు, అలా వాడేదో చెప్పాడని చెప్పేసి వెళ్ళిపోతారా, ఈ లోకంలో ఒక్క స్వామీజీ ఉన్నాడా, ఇంకా బోల్డ్ మంది స్వామీజీలు ఉన్నారు, ఆయన చేత రాసి మీకు చూపిస్తాను మీ జాతకం ఎంత బాగుందో, అప్పుడు తెలుస్తుంది మీకు, ఆయన దొంగ పంతులు అనుకుంటా, అందుకనే వాళ్ళ పరిస్థితి ఆ మాత్రంలోనే ఉంది, ఇంకా పెద్ద కారు కూడా కొనలేకపోయారు, అందుకనే వాళ్ళు దొంగ పంతులు నాకు తెలిసినంత వరకు, ఇంకొకసారి పిచ్చి అని ఆలోచించుకన్నయ్య, నేను విడిగా నీ జాతకాన్ని తీసుకెళ్ళి నేను రాయిస్తాను అన్నయ్య సరేనా అని ఇక చక్రి చెప్పడంతో సరేరా అని ఇక పెద్ద అంటాడు. సరే
నేను వండి పెడతాను, మీ అందరూ తినండి అని ఇక పెద్ద కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇక అందరికి ఇష్టమైన వంటలు అయితే చేసి తీసుకొస్తాడు. ఇదిగో నా తరపున నన్ను క్షమించండి, మీ అందరి కోసం మంచిగా వండి పెట్టాను, తిని ఆరగించండి అని పెద్ద చెప్పడంతో అబ్బో ఓకే థ్యాంక్స్ పెద్ది అని ఇక మహాలక్ష్మి చెప్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్. అన్న చాలా సంతోషపడతాడు.